నమస్తే అందరికీ. చూడటానికి చికెన్ కూరలా ఉంది కదా! కానీ కాదండి. ఇది పనస ముక్కల కూర. వెజ్‌లోనే నాన్ వెజ్ స్పెషల్. చికెన్ కూరకి దగ్గరగా ఉంటుంది. అత్తయ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు ముక్కలు కట్ చేసి ఇచ్చారు. దీన్ని ఫ్రీజర్‌లో పెట్టేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని కూర చేసేసుకుందామా? పనస ముక్కల్ని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసమని మిక్సీ జార్‌లోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం లవంగాలు, అలాగే కొంచెం గసగసాలు, కొంచెం ధనియాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. గసగసాలు లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత వేయించుకొని పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. చల్లారాక మూత తీసి అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించేసుకోవడమే. కూరని బిర్యానీలోకి, చపాతీలోకి, రైస్‌లోకి ఎలా తిన్నా సూపర్‌గా ఉంటుంది. ట్రై